ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూలై మాసం 2026 కుంభరాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా ఎలా ఉంటుందంటారు? మరి ఏలాంటి శని తీవ్రత ఎలా ఉంటుంది? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతానికి వీళ్ళు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మూడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి మాసం ఫస్ట్ 15 days జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగలు ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుంటాం. కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం అండి. ఇది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 50-50 ఉందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఏదన్నా కానీ ఉన్నా కానీ ఫైనల్గా వీళ్ళు అల్టిమేట్గా అనుకున్న పనులన్నీ చక్కగా సాధించుకోగలుగుతారు. అంటే అనుకునే పని కొంచెం ఛాలెంజెస్తో, అప్స్ అండ్ డౌన్స్తో, కొంచెం ఒత్తిడితో పనులన్నీ జరుగుతాయని గమనించాలి. అందులో వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని లాస్ట్ ప్రభావంతో ఉన్నారు. గురువు కూడాను ఇప్పుడు కొంచెం అంతంత మాత్రంగా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఈ మంత్ కొంచెం ఆలోచిస్తే అంటే కొంచెం ప్లాన్గా చేసుకుంటే బాగుంటుందని గమనించాలి. మనం డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, నెక్స్ట్ ఉత్తరాభాద్ర ఫస్ట్ పాదం, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా కూడా ఇందులో ఉంటారని గమనించాలి. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సో, దా అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటాయని మీరు గమనించాలి. మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 6వ స్థానంలో సూర్యుడు ఉండటం మంచిదండి. చక్కగా అన్ని విషయాల్లో, శత్రువుల విషయాల్లో పై చేయిగా ఉంటుంది, ఉత్సాహం, ఎనర్జెటిక్ గా ఉంటారు. అయితే 4వ స్థానంలో కుజుడు ఉండటం అంత మంచిది కాదు. అయితే శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే వాళ్ళతో పై చేయ అవకాశం ఉంటుంది. అయితే మానసికంగా టెన్షన్స్ ఉన్నప్పుడు కానీ ధన ప్రవాహం బాగా ఇస్తాడు కుజుడు. ఇది ఒక పాజిటివ్ సైడ్ చెప్పుకోవచ్చు. అలానే మనకి బుధుడు మనకి ఏం చేస్తారంటేనండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. 5వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఏమవుతుంది, సంతానంతో విభేదాలు, స్త్రీల విషయంలో అపకీర్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తే అందులో కష్టతరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ బుధుడు కూడాను మంచి సపోర్ట్ ఇవ్వటం లేదు. అయితే ఇక్కడ శుక్రుడు 7వ స్థానంలో ఉండి ఎక్కడైనా శుక్రుడు కూడా మిక్స్డ్ గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదని చెప్తారు. ఏ విధంగా కోపస్తదహ బీదిహి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహరోగాది భృగో సప్తమగే ఫలం అంటారు. అంటే 7వ స్థానంలో ఎప్పుడైతే భృగు ఉంటాడు ఏమవుతుందంటే వీళ్ళకి కోపస్తదహ, కోపప్రదంగా ఉంటారు, భీతిపరంగా ఉంటారు, సర్వదా క్లేశ జీవితం, కొంచెం ఆటంకాలు ఎక్కువగా ఉంటుంది. మెయిన్ స్త్రీలతో విభేదాలు ఉంటాయని గమనించుకోవాలి. స్త్రీ జాడ్యం అని చెప్తారు. సో ఈ ప్రకారం అగైన్ శుక్రుడు ఇక్కడ లవ్, రొమాన్స్, ప్లేజర్స్, షార్ట్ ట్రావెల్స్, ఇలా మనకి ఏమంటారు వీకెండ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి గ్రహం కూడాను అటు ఛాలెంజెస్, ఇటు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళటం ఈ రాశి వాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇన్ సమ్మరీ నేనేం చెప్తానంటేనండి, ప్రొఫెషనల్ మ్యాటర్లో బాగుంటుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఓకే, బంధువులతోటి ధనం విషయంలో జాగ్రత్తగా ఉంటే మెయిన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, వేరే వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కొంచెం ప్లానెడ్గా డీల్ చేస్తే
ఈ మాసం అంతా సక్సెస్ఫుల్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇందులో ఉన్న నక్షత్రం ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. నక్షత్రం ప్రకారం చూసుకుని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందండి. ఫస్ట్ శుక్రుని వల్ల ప్రతి ఒక్కరికి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ధనిష్ట, శతభిష ముగ్గురికి. నెక్స్ట్ వీళ్ళకి రాశి వాళ్ళకి బంధనము, బంధించబడినట్లుండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సారీ, ఈ నక్షత్రం వాళ్ళకి ఎవరికి ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర. బంధనము, బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక పక్కన హెల్త్, ఒక పక్కన బంధనం. ఇక్కడ బంధనం అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు వీళ్ళు. అంటే కొత్త కొత్త ఆఫర్స్ వస్తూ ఉంటాయి, అట్లానే ఛాలెంజెస్ కూడా ఉంటుంది. ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటు వెళ్తే బాగుండదు, ఇండియాలో ఉంటే బాగుంటుందా, ఫారిన్లో ఉంటే బాగుంటుందా, బిజినెస్ ఏమైనా చేస్తే బాగుంటుందా, బిజినెస్ చేయకపోతే ఎలా ఉంటుంది. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్, ఒక క్లయింట్, సో వాళ్ళు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చారు, బిజినెస్ లేదు, 2-3 బిజినెస్లో ఏ బిజినెస్ ఉంటే బాగుంటుంది, జాతకం చూపించుకున్నారు, ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూపించుకున్నారు, అది సహజంగా చూపించుకుంటారు. అది కొడుకు వచ్చేటప్పుడు ఫారిన్ నుంచి ఎన్ఆర్ఐ రిటర్న్ వచ్చేసారు, అక్కడ అమెరికాలో ఎటు బాగలేదు కదండి, ఇక్కడ బిజినెస్ నాకున్న బిజినెస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నానండి, ఎలా ఉంది హారోస్కోప్ చెక్ చేయండి. చెక్ చేస్తే చూసి చెప్పాను అంటే మీ అబ్బాయి గారి జాతకం బిజినెస్ కి ఫిట్ అవ్వదు, వీళ్ళకి ఏంటంటే ఆ బిజినెస్ లోకి తీసుకురావాలని ఆలోచన, ఎలా చెయ్యాలి. సో మీకు వీళ్ళు ఎంఎన్సీ కంపెనీల్లో ఆల్రెడీ 15 years ఫారిన్ లో ఉండొచ్చు అంటే అదే మైండ్ సెట్ ఉంటుంది. ఇది ఇక్కడ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, మరి చేసే అవకాశం తక్కువగా ఉంది. మరి ఎలానో చూడండి అంటే ఏదో సంథింగ్ ఆ తర్వాత రెమెడీస్ అవన్నీ చెప్పాను అనుకోండి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే అండి, వాళ్ళ ఇంకా కజిన్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళ జాతకం తీసుకొచ్చారు, వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తే ఎలా ఉంటుందండి ఏంటి అని చెప్పేసి. ఇలా ఏమో ఎందుకంటేనండి, ఇలాంటి లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్రిటికల్ డెసిషన్ చాలా ఇంపార్టెంట్. మనం బ్లైండ్గా వెళ్ళకూడదండి, ఒకసారి హారోస్కోప్ చూసుకొని కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, మనం చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ సక్సెస్ఫుల్ అయిన పర్సన్ ఎక్కడ సక్సెస్ అవుతాడని మనం అనుకోలేం. అలానే ఒక సక్సెస్ఫుల్గా మేనేజర్ లెవెల్ ఉన్న పొజిషన్ ఓన్ బిజినెస్కి పెట్టుకొని సక్సెస్ అవుతాడని మనం చెప్పలేం. అందుకని చెప్పేసి వాళ్ళు బంధించబడినట్లు ఉంటారు. పెళ్ళి అవుతుందా కాదా, ఇంకా లవ్లో ఉన్నాను ఈ అబ్బాయితో అవుతుందా కాదా, ఏదో ఒక డైలమాతో కన్ఫ్యూజన్లో ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి హారోస్కోప్ ఇండివిజువల్గా చూపించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ధన ప్రాప్తి, ధనం అయితే అందరికీ ఖచ్చితంగా వస్తుంది. తర్వాత గొడవలతో విజయప్రదంగా ఉంటుంది, గొడవలు అంటే కొంచెం డిస్టర్బెన్స్తో ఓవర్గా జయప్రదంగా ఉంటుందని గమనించుకోవాలి. ఇది నక్షత్రాల ప్రకారం మనకి వీళ్ళకి యొక్క రాశి ఫలితాలను మనం గమనించాలి. 5వ స్థానంలో బుధుడు ఉండటం అంత మంచిది కాదు, భార్యతోటి పుత్రులతోటి గొడవలు వస్తాయి. 7వ స్థానంలో శుక్రుడు కూడాను మంచిది కాదు, ఇది కూడాను యంగ్ పీపుల్, ఓకే, అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటే వాళ్ళతో కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. సూర్యుడు మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నాడు, మిగతా గ్రహాలు అంత పెద్ద సపోర్ట్ ఇవ్వటం లేదు. కాబట్టి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొన్ని విషయాలు బాగున్నా, కొన్ని విషయాలు ఇబ్బందులు పెట్టే విధంగా ఉన్నాయని గమనించాలి. డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు 6వ స్థానంలో ఉంటే చాలా కలిసి వస్తుందని చెప్తారు. జాబులు లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, అనుకున్న పనులన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళకి, జాబులో అవకాశాలు వచ్చిన వాళ్ళకి, లేదంటే జాబులు మాకు ఫస్ట్ రౌండ్, థర్డ్ రౌండ్, 4th రౌండ్ ఎక్కడో వెళ్తున్నాయండి, అక్కడి నుంచి ఆగిపోతున్నాయి, లేదంటే ఇంతకుముందు సెలెక్ట్ అయ్యి మధ్యలో ఎక్కడో స్ట్రక్ అయి ఉంటారు, హెచ్ఆర్ కాల్ చేయరు, ఇలా ఉన్న వాళ్ళకి అంతా బాగా ఆశాజనకంగా ఉండి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలానే పొలిటీషియన్స్ ఎవరున్నా వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళతో పాటుగా మనకి బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీషియల్స్, నాయకత్వ లక్షణాల్లో నాయకత్వ బాధ్యతలు కలిగిన వాళ్ళు ఎవరినో కానీ వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం బాగుంటుందని గమనించాలి. ఇందులో మనకి సూర్యుడు 6వ స్థానంలో ఉంటే ఏమని చెప్తారంటే, సంస్కృతంలో ఒక శ్లోకంలో చెప్తారు, షష్టౌ రవే అంటే 6వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహ రోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అంటారు. అంటే ఈ టైంలో సుసౌఖ్యధాన్ మంచిగా సుఖంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యత్న కార్య సాధనం, ఏదైనా ఎఫర్ట్ పెడితే అందులో అలాంటి పనిలో రిజల్ట్ ఉంటుందని చెప్తూ ఉంటారు. దేహ ఆరోగ్యం అంటే శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది, సంతోషకరంగా ఉంటారని చెప్తారు. అంటే టోటల్ గా ఓవరాల్ గా ఇది ఒక మంచి ధైర్యంగా అనుకున్న పనులని సాధించుకునే ఒక టైంలో అయితే సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తున్నాడు. మిగతా గ్రహాలు అంతా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటం లేదు. అది సపోర్ట్ ఇవ్వటం లేదని చెప్పేసి వీళ్ళు బాధపడిన అవసరం లేదండి. ఆ యొక్క నెగిటివ్ ప్రతికూల ప్రభావం చాలా తక్కువ ఉంటుంది వీళ్ళ మీద. ఇందులో వీళ్ళకి 4వ స్థానంలో కుజుడు ఉండటం ఏమవుతుందంటే, భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైరం, ధనక్షయం, రోగ పీడాది సంతాపం, 4th స్థానగే కుజ అంటారు. అంటే 4వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో ఇది కొంచెం తల్లికి కానివ్వండి మిగతా విషయాలు ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా భాగ్యహాని
లక్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది. భయం పడిగే సంఘటనలు, క్రూరం ఏదన్నా మనం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి, వేరే వాళ్ళని కొట్టాలి, తిట్టాలి, నరకాలి, ఈ టైపు మూవీ డైలాగ్స్ ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకు చెప్పుకుంటాం. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పరిహారాల పరంగా మరి ఏం చెప్తారు? ప్రజెంట్ ఇలాంటి టైంలో గ్రహాల ప్రభావం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఒకటి, వీళ్ళకి బంధించబడినట్లు ఉంటే వీళ్ళకి అనంత పద్మనాభ స్వామిని కనుక ధ్యానం చేస్తే ఈ బంధనముపై క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బుధుని వల్ల ఈ బంధించబడిన పరిస్థితి వస్తుంది. అనంత పద్మనాభం అంటే అనంతం, ఇన్ఫినిటీ, చాలా అవకాశాలు ఇలా కలిగి ఉంటాయి అని చెప్పేసి విష్ణు ఆలయాలను దర్శించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళకి శుక్రుడిని ధ్యానం చేస్తే కనకదార స్తోత్రం చదవటం, శుక్రవారాలు కొంచెం నియమనిష్టలతో కలిసి ఉంటే బాగుంటుంది. లేదంటే లక్ష్మి విత్ విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు, సీతారాముల వారు కానివ్వండి, లేదా లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ హయగ్రీవ, లక్ష్మీ నరసింహ, ఇలా లక్ష్మీ కాంబినేషన్తో విష్ణు ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా నేను హైదరాబాద్కు దగ్గరలో స్వయంభూ ఆలయం, మనకి పెంజర్లా అని ఒక విలేజ్ ఉందండి కొత్తూరు దగ్గర. ఇది మనకి ఇటు వస్తుంది, అక్కడ బెంగళూరు వెళ్ళే రోడ్లో వస్తుంది, శంషాబాద్ దగ్గర. ఒక్కసారి అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేసి చక్కగా ప్రార్థన చేసుకొని మెడిటేషన్ చేసుకుంటే అక్కడ మహాలక్ష్మి సమేత, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉన్నారండి. చాలా బాగుంటుంది. అక్కడ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది, నేను పర్సనల్గా అడ్వైజ్ చేస్తాను. బట్ ఇంకా ఎక్కడ దగ్గరలో ఉన్నా కానీ వెళ్తే చాలా బాగుంటుంది. సో వీటితో పాటు వీళ్ళకి శుక్రవారాలు కొంచెం నియమనిష్టలతో ఉండే తులసి చెట్టును పూజ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తూ అవకాశం ఉంటుంది. ఈవినింగ్ టైము వెండి ప్రమిదలో ఆవు నెయ్యితో వెండి ప్రమిదలు కనుక మనకి ఉత్తరపు ముఖక్కుని కూర్చొని కనకదార స్తోత్రం చదువుతుంటే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని, అవన్నీ ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1-to-1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, కొన్నిసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1-to-1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూసాను, 80,000
అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.